వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో కంపెనీ చూసుకున్నట్లయితే హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ రోల్ కోసం. సో ఫ్రెషర్స్కి ఇది కంప్లీట్గా ఈ రోల్ వచ్చేసి ఉంటుంది. సో హెచ్సిఎల్ మనకు తెలుసండి ఎంత మంచి ఎంఎన్సీ కంపెనీయో. సో వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి గైస్. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 0 years ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. శాలరీ నాట్ డిస్క్లోజ్డ్ అని ఉంది. సో యాజ్ ఎ ఫ్రెషర్గా మీరైతే 3.5 నుంచి 4 LPA వరకు మీరైతే ఎర్న్ చేసుకోవచ్చండి. లొకేషన్ వచ్చేసి బెంగళూరు, చెన్నై, నోయిడా. సో హైదరాబాద్ కూడా ఇంటర్వ్యూ సిటీస్లో ఉంది. సో మీరైతే హైదరాబాద్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మ్యాక్సిమం తెలుగు వాళ్ళైతే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 500+ పోస్ట్స్ అనేవి ఓపెనింగ్స్ ఉన్నవి. సో ఇక్కడ జాబ్ హైలైట్ చూసుకుందాం. జాబ్ హైలైట్ చూసుకున్నట్లయితే బీటెక్ ఇన్ సిఎస్సి, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ విత్ 70% ఆర్ ప్లస్ ఇన్ అకాడమిక్స్ 2025 బ్యాచ్, విల్లింగ్నెస్ టు రీలొకేట్ పాన్ ఇండియా. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశారు కదా, బీటెక్లో మీరు సిఎస్సి కానీ, ఐటీ బ్రాంచ్ కానీ, ట్రిపుల్ కానీ, ఈసీఈ కానీ ఈ బ్రాంచెస్లో మీరు 70% అబోవ్ అనేది మీ పర్సంటేజ్ అనేది కంపల్సరీగా ఉండాలండి అకాడమిక్స్లో. అంటే ఓవరాల్ సిజిపిఏ చూసుకున్నట్లయితే 70% కంటే ఎక్కువ ఉండాలి. సో 2025 బ్యాచెస్ ఆర్ అలౌడ్. సో ఈ రోల్ వచ్చేసి 2025 బ్యాచ్ వాళ్ళకి మాత్రమే, బీటెక్ కంప్లీట్ చేసే వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. విల్లింగ్ టు రీలొకేట్ టు పాన్ ఇండియా. సో హెచ్సిఎల్ అనేది ఒక ఎంఎన్సీ కాబట్టి మీకు పాన్ ఇండియా వైడ్ అనేది లొకేషన్ అనేది ఉంటుందండి. ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఇందాక బెంగళూరు, పుణే అని అలా ఎక్కడ ఉంటుందో తెలియదు. సో జాయిన్ ద గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రామ్ టు వర్క్ ఆన్ కటింగ్ ఎడ్జ్ ప్రాజెక్ట్స్ అండ్ ట్యాకిల్ రియల్ వరల్డ్ బేస్డ్ ఛాలెంజెస్. సో మీరు ఈ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి మీరు ప్రాజెక్ట్స్లో హెల్ప్ చేయాల్సి ఉంటుంది, కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్స్లో, అండ్ ఛాలెంజెస్ తీసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతాం. సో రెడీ టు పవర్ అప్ యువర్ కెరియర్, జాయిన్ హెచ్సిఎల్ టెక్ వేర్ ఇన్నోవేషన్ మీట్స్ ఆపర్చునిటీస్. సో హెచ్సిఎల్ వాళ్ళు వేర్ ఇన్నోవేషన్ మీట్స్ ఆపర్చునిటీ. సో మీకు ఎలాంటి ఇన్నోవేటివ్ ఐడియాలు ఉన్నా ఆపర్చునిటీ ఇస్తారని ఇక్కడ కంపెనీ యొక్క డిస్క్రిప్షన్ అది. సో ఆర్ యూ ఏ 2025 బీటెక్ ఆర్ సిఎస్సి, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ, ఈఐఈ గ్రాడ్యుయేట్ విత్ ఏ ప్యాషన్ ఫర్ టెక్నాలజీ అండ్ ఏ డ్రైవ్ టు మేక్ యాన్ ఇంపాక్ట్. సో మీరు 2025లో ఈ సిఎస్సి, ఐటీ కానీ, ట్రిపుల్ ఈ బ్రాంచ్ కానీ, అండ్ ఈసీఈ కానీ, ఈఐఈ కానీ ఈ బ్రాంచెస్లో మీరు కంప్లీట్ ఈ 2025లో కంప్లీట్ అవుతున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈ జాబ్ రూల్కి అనేది ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ చూసుకోండి, మళ్ళీ ఇక్కడ హెచ్సిఎల్ టెక్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్ జైంట్స్ ఈజ్ లుకింగ్ ఫర్ యూ టు జాయిన్ అవర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ప్రోగ్రామ్. సో చెప్తున్నారు గ్రాడ్యుయేట్ ట్రైనీ ప్రోగ్రాంలో జాయిన్ కమ్మని. సో వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. సో మీరు క్యాండిడేట్స్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బీటెక్ ఇన్ సిఎస్సి, ఐటీ, ట్రిపుల్ ఈ అండ్ ఈసీఈ. సో చెప్పినట్టుగా నేను దాని నుంచి చెప్తున్నాను. సో అదే ఉంది. సో 2025 బ్యాచ్ 70+% ఇన్ 10th, 12th అండర్ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి, 10thలో కానీ 12thలో కానీ మీకు అండర్ గ్రాడ్యుయేషన్లో కానీ 70% కంటే ఎక్కువ మార్క్స్ అనేవి ఉండాలి. సో అలాంటి వాళ్ళైతేనే ఎలిజిబుల్. సో అది చూసుకోండి. విల్లింగ్నెస్ టు రీలొకేట్ పాన్ ఇండియా ఫర్ ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్. సో ప్రాజెక్ట్స్ కోసం మీరు పాన్ ఇండియాలో ఎక్కడైనా లొకేట్ అవుతారు. సో అదొకటి చూసుకోండి. ఇక్కడ ఇంటర్వ్యూ సిటీస్ అనేది మెన్షన్ చేశారండి, నోయిడా, పుణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. సో ఈ లొకేషన్స్లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. At HCL Tech, we don't just offer jobs, we provide a career acceleration program. సో జాబ్సే కాదు, అంటే we don't just ఆఫర్ జాబ్సే కాదు, కెరీర్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంటుంది. అంటే మీ కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇంకా కొత్త టెక్నాలజీస్ నేర్చుకొని ఎలా ముందుకు వెళ్ళాలనే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జాయిన్ టు వర్క్ ఆన్ కటింగ్ ఎడ్జ్ ప్రాజెక్ట్స్, షేప్ ద ఫ్యూచర్ అండ్ టెక్ ఇన్నోవేషన్స్. ఓకేనా, వాళ్ళ ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేసి అండ్ కంపెనీకి మంచి పేరు తీసుకురావాలి. సో అది చెప్తున్నారు. బీ పార్ట్ ఆఫ్ ఏ డైనమిక్ అండ్ పర్పస్ డ్రైవెన్ టీమ్. సో చెప్తున్న మంచి టీంతో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ట్యాకిల్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్ విత్ ఎ గ్లోబల్ ఇంపాక్ట్. సో మీరు ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ప్రాజెక్ట్లో. సో అంటే ఇచ్చిన డెడ్ లైన్కి వర్క్ కంప్లీట్ చేయడం, ఇట్లాంటి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ నాలెడ్జ్ అనేది మీకు ఉంటుంది. టు గ్రో విత్ ద అన్పారలల్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్. సో ఎలాగైనా లెర్నింగ్ చేసుకొని డెవలప్ అవ్వాలని చెప్తున్నారు.
సో ఇక్కడ ఇదంతా ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఉంది కదా అండి. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ మీ క్రోమ్ ట్యాబ్లో ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్టర్ అని అడుగుతున్నారు. మీ ఫస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ ప్రజెంట్ వాడుతున్నది ఇచ్చి ఇక్కడ ఓటీపీ వెరిఫై చేసుకోండి. స్టేట్ నేమ్ వచ్చేసి తెలంగాణ అయితే తెలంగాణ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి, వేరే స్టేట్స్ అయినా ఏం లేదు. అండ్ సెలెక్ట్ సిటీ అడుగుతున్నారు. ఇది సెలెక్ట్ సిటీ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ యాజ్ షోన్ అని అడుగుతున్నారు. సో అక్కడ మీరు మీ టెక్స్ట్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కన్సర్న్ మీద ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలి. అండర్స్టూడ్ ద పాలసీ అని. సో ఇక్కడ తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మీ ఈమెయిల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేస్తే రిజిస్టర్ అయిపోతుంది. సో మంచి కంపెనీ అండి హెచ్సిఎల్. శాలరీ వచ్చేసి కూడా 4 LPA వరకు ఉంటుంది యాజ్ ఏ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీగా. సో లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.